Deputy Directors, EDs and DCOs. అండి ఈరోజు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాలు పేదరికం లేని సమాజం చూడాలని లక్ష్యంతో ముందుకెళ్ళడం జరిగింది. సాంఘిక సంక్షేమ శాఖలో ఈరోజు ఒక వర్క్షాప్ పెట్టుకోవడం, జిల్లా స్థాయి అధికారులందరినీ పిలిచి ప్రభుత్వ లక్ష్యాలు, నిర్దేశాలు తెలియజేయటం, దానికి వారి సహాయ సహకారాలు, అదేవిధంగా వాళ్ళ సూచనలు తీసుకొని కార్యోన్ముఖం చేయాలని లక్ష్యంతో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో సాంఘిక సంక్షేమ శాఖలో ఎస్సీ కార్పొరేషన్ని నిర్వీర్యం జరగడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ కాలనీల అభివృద్ధి అనేది పూర్తిగా పక్కన పడేయడం జరిగింది. గురుకుల పాఠశాలలు, హాస్టల్స్ విషయంలో నిర్వహణకు లోచుకోకుండా చాలా బాత్రూంలో బోల్ట్లు కూడా లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆర్థికంగా లోటు ఉన్నాయి, అప్పుల పాలు చేశారు. అయినప్పటికీ కూడాను సంక్షేమాన్ని పరుగులు పెట్టించాలనేటువంటి ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో ఈ కార్యక్రమం మేము ముందుకు రావడం జరుగుతుంది. విద్యార్థులకి 100% రిజల్ట్ రావాలి. అదేవిధంగా ఈ విద్యార్థులకు కూడాను మనం మంచి శిక్షణ ఇచ్చి నీటు, ఐఐటి కోచింగ్ ఇవ్వాలనేటువంటిది కూడా ఇక్కడ నుంచి ఈ స్కూల్స్లో చదువుకున్న పిల్లలు ఎంబీబీఎస్, ఇటువంటి ఇంజనీరింగ్ వంటి కాలేజీల్లో ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళు సీట్లు పొందించాలనే లక్ష్యంతో కూడా మనం తీసుకోవడం జరిగింది. సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడుగురాల్లాగా సాంఘిక సంక్షేమ శాఖలో అమలుపరచాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఏదైతే రద్దు చేసినటువంటి పథకాలు ఉన్నాయో అవన్నిటి కూడా తిరిగి ప్రవేశపెట్టే విధంగా మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తాం తెలియజేస్తా ఉన్నాను. ఏ రకమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేసుకున్నారు సార్? అంటే ఈరోజు హాస్టల్ బిల్డింగ్స్ ఉన్నాయి, వాటిలో సౌకర్యాలు లేవు, అవన్నీ అభివృద్ధి చేయాలి. అక్కడ ఉన్న విద్యార్థుల సంఖ్యను పెంచుకోవాలి. విద్యార్థులకి నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైన వసతులు అందించాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని, విద్యని మంచిగా అందించాల్సిన బాధ్యత మనం చర్యలు తీసుకుంటున్నాం. గురుకుల పాఠశాలలో కూడా అదే పరిస్థితి. పూర్తి స్థాయిలో విద్యార్థులకి అండగా ఉండి పూర్తిగా ఎంకరేజ్ చేయాలని మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. కొన్ని హాస్టల్లో జరగడం జరుగుతుంది, ఏమైనా సెక్యూరిటీ పెంచుతారా? ఇవన్నీ కూడా మా దృష్టిలో ఉన్నాయండి. ఈ వర్క్షాప్లో డిస్కషన్ చేసి స్థానికంగా ఉండేటువంటి సమస్యలను పరిష్కారం తీసుకొని సెక్యూరిటీ కూడా చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి పిల్లలు మంచి వాతావరణంలో వాళ్ళకు పూర్తి రక్షణగా ఉండాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. అక్కడ ఉన్నటువంటి వార్డెన్స్ మీద ఉంది. ఆ చర్యలు తీసుకుంటాం. ఇది అంబేద్కర్ స్మృతి వనం గురించి కూడా ఒకటి